దుర్యోధనుడు అయితే వెంటనే వీరులతో వెళ్లి పాండవుల్ని ఓడించి వారి సంపదని స్వాధీనం చేసుకుంటాను అని అన్నాడు. అప్పుడు శకుని ఇలా అన్నాడు, రాజా, వేరే రాజులందరినీ మీరు జయించగలరు, కానీ పాండవుల్ని కృష్ణుణ్ణి మీరు జయించలేరు. మీరే కాదు, ఈ లోకంలో ఎవరూ జయించలేరు. వారితో యుద్ధం చేయాలనే ఆలోచన పొరపాటును కూడా మీ మనసులోకి రానియద్దు. అది అనేక అనర్థాలకు దారితీస్తుంది. వాటిని నువ్వు తట్టుకోలేవు. అయినా పాండవులని జయించడమే నీ కోరిక అయితే దానికి ఒక మార్గం ఉంది. శత్రువుని ఆయుధాలతో జయించడం ఒక పద్ధతి, అది అందరికీ తెలిసిందే. అయితే అంతకంటే మేలైన పద్ధతి ఇంకొకటి ఉంది. అదే తెలివితో జయించడం. మానవుడికి తెలివిని మించిన ఆయుధం ఇంకొకటి లేదు. ఒక కత్తి పైకెత్తకుండా, ఒక బాణం ప్రయోగించకుండా, ఒక రక్తం బొట్టు కూడా చిందించకుండా పాండవుల్ని ఓడించే ఉపాయం నా దగ్గర ఉంది అని అన్నాడు. అంతవరకు బాధగా ఉన్న దుర్యోధనుడు ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. కళ్ళల్లో కాంతి కనపడింది. వెంటనే మామ, ఆ ఉపాయం ఏంటో త్వరగా చెప్పు అని అన్నాడు. అప్పుడు శకుని, కుమారా, యుధిష్ఠిరుడిలో సద్గుణాలు చాలా ఉన్నాయి. అయినా అతడిలో ఒక బలహీనత ఉంది. అతడికి జూదం ఆడటం అంటే చాలా ఇష్టం. ఒక్కసారి జూదానికని కూర్చుంటే అతనికి అక్కడి నుంచి లెగవబుద్ధి కాదు. అయితే అతడికి ఆ ఆటలో నైపుణ్యం లేదు. అంకె చెప్పడంలో గాని, పాచికలు వేయడంలో గాని అతడికి నేర్పు లేదు. ఈ పాచికలాడటంలో నేను నిపుణుణ్ణి. లోకంలోనే కాదు, ముల్లోకాలలోనూ ఈ విద్యలో నాతో సమానుడైన వాడు ఎవ్వడూ లేడు. యుధిష్ఠిరుణ్ణి జూదానికి ఆహ్వానించు. అతన్ని నా ప్లాన్లతో, నా ట్విస్ట్లతో ఓడిస్తాను. అతడి సంపద, రాజ్యం నీవవుతాయి. పాచికలు నాతో వాటి రహస్యాలు చెప్తాయి. అవి చెప్పే రహస్యాలు నాకు తప్ప వేరెవరికి తెలియవు. ఆ పాచికలే నా ఆయుధాలు. అవే నా ధనస్సు నారి. జూదమాడే పీటే నా యుద్ధరంగం. వీటిలో నేను రంగంలోకి దిగితే నన్ను ఎదిరించి గెలవగలిగేవాడు ఎవ్వడూ లేడు. ఇదంతా నీ తండ్రికి చెప్పి పాండవులతో జూదానికి ఒప్పించు అని అన్నాడు. దుర్యోధనుడు పొంగిపోయి ఇలా అన్నాడు, మామా, ఇదంతా ఇంత అందంగా నేను చెప్పలేను. ధృతరాష్ట్రుడికి నువ్వే చెప్పు అని అన్నాడు.